అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహాఉత్సవం బట్టి ఈ దినవాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, చక్కగా లోకాసువార్త 2వ అధ్యాయంలో సర్వోన్నతమైన స్థలంలో దేవుడి మహిమయు దేవునికి ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలిగినని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. మనకు సమాధానం కావాలి అంటే అండి, దేవునికి ఇష్టలుగా జీవించాలండి. దేవునికి అంగీకారంగా మనము నడుచుకోవాలన్నమాట అండి. దేవుణ్ణి అడగాలి, నాకు సమాధానం దయచేదేవి అని చెప్పేసి దేవుని అడిగితే దేవుడు సమాధానాన్ని దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. సమాధానం దొరికేంత వరకు కూడా వెతుకుతూనే ఉండాలన్నమాట అండి. అలా ఎవరైతే వెతుకుతూ ఉంటారో చక్కగా దేవుడు వారికి సమాధానం దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. ఒకసారి ప్రార్థన చేస్తే సమాధానం వస్తుందా? 2 సార్లు ప్రార్థన చేస్తే సమాధానం వస్తుందంటే, మనకు సమాధానం కావాలంటే మనకు సమాధానం దొరికేంత వరకు కూడా వెతుకుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలన్నమాట అండి. దేవుడిని ఎదుట న్యాయంగా జీవించాలన్నమాట అండి. చక్కగా దేవుడిచ్చిన మహాఉత్సవం బట్టి దేవుడు అందరికి కూడా సమాధానాన్ని దయచేయాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట అండి. నాకు సమాధానం లేదు అని చెప్పేసి చింతించవలసిన అవసరము లేదనమాట అండి. సమాధానం కావాలి అంటే 100% దేవుడి నామంలో ప్రార్థన చేసుకున్నట్లయితే 100% సమాధానం దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు కృప మనకు తోడుగా ఉంచుతాడనమాట అండి. ఆయన కాపుదల, నడుపుదల, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనకి తోడుగా ఉంచి సమాధానం లేని వారందరికీ కూడా దేవుడు సమాధానాన్ని దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. కనుక 100% కూడా మనం దేవుడి పిల్లలను కనుక దేవుడికి తగినట్లుగా జీవించాలి తప్ప, సమాధానం కోసం బ్రతకాలి తప్ప, సమాధానం నాకు లేదు, నాకు అన్నీ కూడా ఇంటింటి బాధలు వస్తున్నాయని చెప్పేసి మనము ఏమాత్రం కూడా నిరుత్సాహ పడకుండా 100% కూడా దేవుడి మాట వింటే, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే, ఆయనకు అంగీకారంగా జీవిస్తే, ఆయన నామంలో ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు 100% కూడా దేవుడు మనకు సమాధానం దయచేస్తుంటాడు అనమాట అండి. మరి మనం ఆలోచన చేసుకున్నారండి, దేవుని నామంలో ప్రార్థన చేసుకుని సమాధానాన్ని పొందుకొని హాయిగా భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి చక్కగా భూమి మీద జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారు? మీ ఆలోచన మీదే. మనందరికి కూడా సమాధానం కావాలి కనుక అందరూ కూడా తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. సమాధానం లేని బిడ్డలకు తండ్రి ప్రభా, సమాధానం దయచేసే దేవుడు తండ్రి స్తోత్రం ప్రభా. ఎవరైతే ప్రభా నీకు ఇష్టలుగా ఉంటారు తండ్రి, వారికి సమాధానం దయచేస్తారని చదివించారు ప్రభా. నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. బిడ్డలందరూ తండ్రి ప్రభా నీ మాట విని నీ మాట ప్రకారం జీవించి నీకు అంగీకారంగా నడుచుకుని దండిస్తుంది ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా సమాధానం తండ్రి ప్రభా పొందుకునే యోగ్యతను ప్రభా దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మేము ఏం చేసినా కానీ తండ్రి ప్రభా తండ్రి మా వల్ల ఏమీ కాదు తండ్రిస్తుండవా. ప్రార్థన చేయడం వల్ల తండ్రి నీ అన్ని నమ్మిక కలిగి ఉండడం వల్ల తండ్రిస్తుండవా. విశ్వాసంతో తండ్రి ప్రార్థన చేసుకోవడం వల్ల తండ్రి ప్రభా మాకు సమాధానం దయచేస్తూ ఉంటారు. నీకు వందనాలు. నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత ప్రతి బిడ్డకు దయచేయండి. అలాగే ప్రభా చిన్నలను, పెద్దలను, వృద్ధులను యవనొస్తుందని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీశులను, బాలింతరాలను తండ్రి, సంతానం పెట్టిన తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని దండిస్తున్నావా. వాహనాలు నడుపుతున్న వారిని దండిస్తున్నావు. ప్రయాణం చేస్తున్న వారిని, కూలి పని చేస్తున్న వారిని దండిస్తున్నావా. ఇలా 1 by 1 దాన్ని ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారు దయచేసి అందరికి మంచి ఆరోగ్యం దయచేసి ప్రతి ఒక్కరు ప్రభావ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుందని ప్రభావ నీకు ఇష్టలుగా జీవించి నీకు అంగీకారంగా జీవించి సమాధానం పొందుకునే యోగ్యత ప్రతి బిడ్డకనే దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రశ్న మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ఎవరికి గృహాలు అయితే సమాధానం లేదో, ఎవరి ఇంట్లో అయితే సమాధానం లేదో, ఎవరికి సమాధానం కావాలో వారందరికీ కూడా దేవుడు సమాధానం దయచేసి హాయిగా జీవించే యోగ్యతను దేవుడు అందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుడు మనకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దీవించి ఆశీర్వదించి ఆయన కృపచేత బలపరిచి చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండే యోగ్యత దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, ఆయనకు అంగీకారంగా జీవించండి, ఆయన నామంలో ప్రార్థన చేసుకోండి విశ్వాసంతో. అప్పుడు దేవుడు మనందరికి కూడా 100% సమాధానాన్ని ఇచ్చి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి కలగజేస్తూ ఉంటాడు. లేదా భూమి మీద హ్యాపీగా జీవించే యోగ్యతను మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారండి? వింటారా దేవుని మాట? పొందుకుంటారా సమాధానాన్ని? జీవిస్తారా దేవునికి అంగీకారంగా?
ఏమంటారు?